ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఓకే, మనము యాత్రా కీర్తనలో మనం ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాల్లో వారు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క యాత్రా కీర్తనలు చదువుకుంటూ పాడుకుంటూ వారి యొక్క యాత్రను ముగిసి వెళ్ళేవారు. మనం కూడా మన యొక్క గోల్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల వల్లే మనం కూడా పరమకాణానికి వెళ్ళాలని మనం కూడా యాత్రలో ఉన్నాము. ఈ యొక్క యాత్రా జీవితంలో మనం ఏ విధంగా జీవించాలో ఈ యాత్రా కీర్తనలు మనకు తెలియజేస్తున్నాయి. మన అనుదిన ఈ యొక్క ఆరాధనలో ఇప్పుడు ప్రజెంట్ 132 కీర్తన, దావీదు రాసిన 132 కీర్తన, యాత్రా కీర్తన గురించి మనము కొద్ది సమయం ధ్యానిస్తూ తర్వాత దీని గురించి మనము ఆరాధన చేద్దాం. నేను ప్రతి ఉత్తరంలో మనం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాం, మీరు ఒక వచనం చదువుదాం. ఇది అన్ని యాత్రా కీర్తన కన్నా పెద్దది, 18 వచనాలు ఉన్నాయి. అన్ని మిగతా అన్ని షార్ట్ కొంటే 8. ఈ యొక్క 18 వచనాలు మనకున్న టైంలోనే మనము ఆరాధనకు ముగించుకుందాం. మొదటి వచనము, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. మూడో వచనము, యాకోబు యొక్క బలుషునికి మొక్కుబడి చేసెను. ఆరో వచనము, అది ఎఫ్రాతాములో ఉన్నదని మేము వింటిమి, యాయూరు పొలంలో అది దొరికెను. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడురమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడివై ఉండకము. 12వ వచనము, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రయ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదరు. 18వ వచనం అందరం చదివి కలిసిద్దాం. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లనానెను. ఇది దావీదు భక్తుడు రాసిన 132వ కీర్తన. ఇందులో ఏమీ లేదు. మనము చూసుకున్నట్లయితే ఇది ఒక దావీదు, దీనికి టైటిల్గా మనము దావీదు ఆశ అనొచ్చు, లేకపోతే తన కోరిక అనుకోవచ్చు, లేకపోతే దేవుని పట్ల ఉన్న అతన తృష్ణ అనొచ్చు, లేకపోతే దేవుని పట్ల అతను మక్కువ అనొచ్చు. ఏదైనా మనం అయితే ఇది ఒక గొప్ప ప్రార్థన, దావీదు ప్రభుకి చేస్తున్న గొప్ప ప్రార్థన కూడా అనొచ్చు. ఈ 1 నుండి 10 వచనాలు దావీదు దేవుని పట్ల చేసిన ఆ గొప్ప కార్యాలు బట్టి దేవునికి ఈ విధంగా ఆరాధిస్తున్నారు. 1 నుండి 10 వచనాలు. అలాగే 11 నుండి 18 వచనాలు దేవుడు దావీదుకి ఇస్తున్న దీవెనలు. దావీదు దేవుడైతే ఎప్పుడు అతని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎప్పుడు తన పట్ల దేవుని పట్ల తృష్ణ కలిగి ఉన్నాడో, ఒక కోరిక కలిగి ఉన్నాడో, దేవుని పట్ల ఒక మంచి మనసు కలిగి ఉన్నాడో, అప్పుడు దేవుడు చేస్తున్న ఈ యొక్క వాగ్దానాలన్నీ మనము 11 వచనం నుండి 18 వరకు మనము చూడగలము. ఇది ఎంతో గొప్ప వచనము. మనం కూడా ఈ విధంగా దావీదు ఎలాగైతే తృష్ణ కలిగి ఉన్నాడో, దావీదు ఎలాగైతే దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని విశ్వాసుల పట్ల అతను 1 నుండి 10 వచనాలు ఎలా కలిగి ఉంటే దేవుడిస్తున్న ఆశీర్వాదములు, దేవుడిస్తున్న దీవెనలు మనము చూడగలము. 1 నుండి మనము ధ్యానిద్దాము. 1వ వచనము, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనును. దావీదు కలిగిన బాధలు, ఆ బాధల్లోంచి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, దావీదు చిన్నతనం నుండి తన తండ్రి ఏం చేశారు, గొర్రెల దొడ్డులో అరణ్యములో వదిలేశారు. అప్పటి నుండి కూడా దావీదు కలిగిన బాధలన్నిట్లో కూడా దేవాది దేవుడు ఏం చేసుకుంటున్నారంట, జ్ఞాపకము చేసుకుంటున్నాడు. చూడండి, నిన్ను నన్ను కూడా ఈ దినము జ్ఞాపకము చేసుకున్నా బట్టే మనము ఇంకా సజీవులు ఎక్కడ ఉన్నాం. అలాగే దావీదుకి ఎన్నో శ్రమలు, తన రాజ్యము రాకముందు నుండి అలాగే వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు. ఆ శ్రమలన్నింటిలో కూడా ఎంతగా దేవుడు ఏం చేస్తున్నారంటే చక్కగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే
గొప్ప కార్యాలు చేయొచ్చు. రెండోది, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇస్తున్నారంట. ఏంటి మాట ఇస్తున్నారు దావీదు? ఇక్కడ రాసి ఉంటుంది 3వ వచనంలో, యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఇక్కడ ప్రమాణం చేస్తున్నారు దేవాది దేవునికి. తన ఆశ చూడండి, ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఎట్లాగంటే నేను ఒక స్థలము చూచు వరకు, అంటే దేవుని పట్ల ఉన్న ఎంత ఆశ అంటే ఇక్కడ ప్రమాణం చేస్తున్నాం. మనం కూడా ప్రమాణం చేస్తాం, ఒక్కోసారి ప్రమాణం నుండి వదిలిపోవటం. కానీ దావీదు ఇక్కడ అంటున్నారు, యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. తన మ్రొక్కుబడి గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఏంటంటే ఎట్లనగా నేను ఒక స్థలము చూచే వరకు, దేవునికి ఒక స్థలము చూసే వరకు ఎలాగుంటున్నారంటే, ఎట్లనగా యాకోబు యొక్క బలిష్ఠ ఒక నివాసం నేను చూసే వరకు నా నివాసమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుపాటు రానియను. ఏమని ప్రమాణం చేస్తున్నారో చూడండి. ఇటువంటి ఒక కమిట్మెంట్ మనము కలిగి ఉన్నామా? దేవుని సన్నిధి గురించి, దేవుని ఇక మనము తర్వాత వచనాల్లో చూస్తాం. ఏటి అతని కమిట్మెంటు, ఏటి తన యొక్క తృష్ణ, ఏటి తన యొక్క ఆశ, ఏటి దేవుని పట్ల ఎందుకు అతను ఇంత గొప్ప ప్రార్థన కలిగి ఉన్నాడు, ఆరాధన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ రాసి ఉంటుంది, అది ఎఫ్రాతాములో ఉన్నదని మేము వింటిమి, యాయేరు పొలంలో అది దొరికిను. ఏంటంటే దేవుని యొక్క దావీదు యొక్క ఆశ ఏంటంటే దేవుని యొక్క మందసం గురించి. దేవుని యొక్క మందసం చూద్దాం మనం. దేవుని యొక్క మందసం అది సమూయేలు గ్రంథంలో రాసింది, ఇప్పుడు మనం చూడక్కర్లేదు. కానీ అది శిలోహ దేవాలయంలో దేవుని మందసము ఏలి యొక్క ఆధ్వర్యంలో ఉన్నది. అక్కడ నుండి ఫిలిస్తీయులు దాన్ని యుద్ధంలో పట్టుకుని పోయినప్పుడు ఫిలిస్తీయులు దాన్ని అక్కడ నుండి అష్టోదుకు అక్కడ నుంచి అక్కడున్న ప్రాంతాలన్నీ తిప్పుతూ ఉంటారు. తర్వాత కిర్యాతాముకు ఆ కిర్యాతాముకు వచ్చినప్పుడు అక్కడ కిర్యాతాము అభినాదాబు ఇంట్లోనే ఎన్ని సంవత్సరాలు ఉండిపోతుంది అంటే 20 సంవత్సరాలు అక్కడ ఉండిపోతుంది. అప్పుడు దావీదు యొక్క ఆశ చూడండి, దేవుని మందసం పట్ల. దేవుని మందసం అంటే ఏమీ లేదు, దేవుని యొక్క సన్నిధే. ఇప్పుడు మనం ఇలా కూడి ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధి. మందసంలో ఏమేమి ఉంటాయి అంటే తెలుసు కదా. మందసంలో ఒక మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర, 10 ఆజ్ఞలు, అంటే దేవుని వాక్యం అక్కడ ఉంది. మందసం అంటే చాలా అది ప్రభావం గలది. మనం చూస్తాం దేవుని యొక్క ప్రభావంతో కూడినది. ఆ మందసము ఇశ్రాయేలు మందసం తెచ్చుకుంటారు శిలో నుండి. దేవుని మందసం ఉంటే మనం యుద్ధము గెలవచ్చు అనుకుంటారు. కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ 4000 మంది చనిపోయారు. మందసము లేనప్పుడు. మందసం ఉన్నప్పుడు ఇంకా పెద్ద వధ జరుగుతుందంట. అంటే దేవుని మందసము క్రమంగా లేదనుకోండి, అయితే నువ్వు సరిగా పాటించలేదు అనుకోండి, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మన్నా నిత్యము వాక్యం పోషిస్తున్నది, చిగురించాలి, దేవుని యొక్క ఆహారం కరవాలి. అది సరిగా పాటించకపోతే ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని మందసం ఉంది, కానీ ఫస్ట్ 4000 మంది చనిపోయారు. కానీ తర్వాత పెద్ద వధ జరిగి ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. తర్వాత అక్కడుండి వాళ్ళు ఫిలిస్తీయులు దాన్ని ఆ మందసాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు లాస్ట్కి వాళ్ళు కూడా ఎంతో ఆ ప్రభావం కలిది కాబట్టి ఆ యొక్క ఫిలిస్తీయులు ఆ యొక్క దేశంలో దాన్ని ఆ ప్రభావం తట్టుకోలేక అనేక మందికి అనేక రోగాలు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా కాదు, మనము ఈ మందసం మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళ యొక్క ప్రాంతానికి మనం తీసుకుపోదామని ఒక కొత్త బండి కట్టి పాడి ఆవులు, అంటే దాని పిల్లలకన్నా పాడి ఆవులు తీసుకుని కిర్యాతాము ప్రాంతమునకు పంపిస్తారు. అక్కడ చూడండి దావీదు యొక్క కోరిక ఏంటంటే, దావీదు కన్నా ముందు సౌలు ఉన్నారు. సౌలు యొక్క చూడండి ప్రయత్నాలు ఏంటంటే, సౌలు ఓన్లీ లోక ఆశీర్వాదాల గురించే పాటుపడ్డాడు. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క రాజ్యం గురించి పాటుపడ్డారు. కానీ అది మందసం గురించి కానీ, మందసం ఉంది, దేవుడి సన్నిధి ఉంటుంది, దేవుడు మనతో వస్తే ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు ఆలోచించలేదు. కానీ ఎప్పుడూ కూడా తన రాజ్యము స్థిరపడాలని, ఎప్పుడూ కూడా తన రాజ్యంలో నేను ఉండాలని, లోకానుసారంగా మనమైతే లోకానుసారంగా ఎలా జీవిస్తామో సౌలు కూడా తన జీవితాన్ని అలాగ ముగించుకున్నాడు. కానీ దావీదు ఎప్పుడంటే చూసే దావీదు స్థిరపడినప్పుడు, 4 దిక్కులు కూడా అతనికి నెమ్మది కలిగినప్పుడు. మనం అనుకుంటాం మనం చాలా జీవితాల్లో మనకి చక్కగా కంఫర్ట్ ఉన్నప్పుడు మనము
దేవుణ్ణి మరిచిపోతారు. యాక్చువల్లీ అందరూ కూడా దేవుణ్ణి మరిచిపోతారు. నీకు కారు, బంగ్లా, మంచి ఉద్యోగము, మంచి స్థితిలో ఉన్నప్పుడు యాక్చువల్లీ దేవుని గురించి, దేవుని మందసం గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి మనం మరిచిపోతాం. కంపల్సరిగా మనుషులని రీతిగా మనం మరిచిపోతాం. కానీ ఇక్కడ వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, దావీదు స్థిరపడినప్పుడు, నాలుగు చోట్ల యుద్ధం లేనప్పుడు దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, ఇక్కడ ప్రమాణం చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ యాకోబు యొక్క బలిష్ను మొక్కుబడి చేస్తున్నారు. ఎట్లా, యెహోవా నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ను ఒక నివాస స్థలం నేను చూచు వరకు ఏమని ప్రమాణం చేస్తున్నారంటే, నా స్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులు నిద్ర రానివ్వను, నా కన్ను రెప్పలకు కనుకుపాటు రానివ్వను. ఎవరండి ఇలాగా చేస్తారు చెప్పండి? దైవజనుడైన యొక్క సేవకుడి యొక్క చూడండి తృష్ణ ఏంటంటే, మందసం అక్కడ ఉండిపోయింది. ఆ మందసాన్ని ఎలాగైనా దావీదు పురంకి తీసుకురావాలి. దేవుని సన్నిధి అక్కడ ఉండిపోయింది ఫిలిస్తీన్లో. ఆ ఫిలిస్తీన్లో ఉండిపోయింది. కిర్యాతాం చోట అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండిపోయిందంటే 20 సంవత్సరాలు ఆ కిర్యాతాం అనే ప్లేస్లో అభినదాబు ఆ యొక్క అక్కడ ఉండిపోయింది. అక్కడ దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, కిర్యాతాము నుండి 20 సంవత్సరాల తర్వాత దేవుని మందిరము ఇశ్రాయేల్ అది దావీదు పురమునకు, ఇశ్రాయేల్ ప్రాంతమునకు తీసుకురావాలని ఎంతో ఉత్సాహంతో అతను చేస్తున్నప్పుడు, అక్కడ ఆ టైంలో యాజకుడైన ఉజ్జియా ఆ యొక్క మందసం తీసుకుని వస్తున్నప్పుడు ఉజ్జియా తన ప్రాణాలు పోగొని చూస్తాం. దావీదు ఎంతో భయపడతారు. ఏంటి, దేవుని మందసం నేను దేవుని తీసుకురాకున్నప్పుడు యాజకుడు ఉజ్జియా అక్కడ మరణం పొందుతాడు. అంటే నేను కూడా అక్కడ స్టడీ చేసిన, ఉజ్జియా ఎందుకు దేవుడు అంత పనిష్మెంట్ ఇచ్చారంటే, యాజకులు దేవుని మందసాన్ని మోయాలి, కానీ బండి మీద కట్టారు. కాలు జారినప్పుడు అది బండి పడిపోయినప్పుడు ఉజ్జియా చేయించినప్పుడు దేవునికి ఉగ్రత వచ్చింది. ఎప్పుడైనా యాజకులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, దేవుని మందసమును వాళ్ళు స్వయంగా మోయాలి. దేవుని సన్నిధి మనము మోసేవారిగా ఉండాలి, దేవుని సన్నిధి కలిగి ఉండేవారిగా ఉండాలి. తర్వాత అక్కడ దావీదు భయపడి తీసుకురాటకి ఇష్టపడక గిత్తీడైన ఓబేదేం ఇంట్లో 3 నెలలు అక్కడ ఉండిపోయిందంట. 3 నెలలు ఉండిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నారు ఏమని, దావీదు ఓబేదేం ఎప్పుడో ఇంట్లో ఉందంటే ఓబేదేం యొక్క కుటుంబము అంతా కూడా ఆశీర్వదించడం అతను గమనించినప్పుడు, దేవుని మందసము ఓబేదేంలో ఆశీర్వదిస్తున్నారు కాబట్టి నేను కూడా దేవుని మందసము నేను తీసుకొస్తాను. అప్పుడు దావీదు క్రమంగా ఎంతో చక్కగా దావీదు పురమునకు ఆ మందసాన్ని తీసుకుని వస్తావు. ఓబేదేము ఇంట్లో 3 సంవత్సరాలు ఎంతగానో ఓబేదేము ఆశీర్వదించాడు. నేను కూడా చాలా మంది మా ఇంట్లో దేవుని మందసం ఉన్నప్పుడు ఉమ్మక్కయ్యలు అందరూ కూడా స్వాతకు కూడా దేవుని మందసం ఉంటుంది, మీరు ఆశీర్వదించమంటే నేను అనుదినం ప్రార్థించాను. నా యొక్క కుమారుడు ఫినియాస్ విషయంలో, దేవుని మందసం ఉంటే నిజమే ఆశీర్వదిస్తారా, కార్యం జరుగుతుందా నిజమా అని ఓ పక్క నాకు డౌట్గా ఉండేది. కానీ అంటే దేవుని మందసం ఉంటే కంపల్సరీ ఓబేదేమును ఆశీర్వదించాడు, తన కుటుంబం అంతా ఆశీర్వాదం పొందాడు. నేను కూడా ఆ పాయింట్ మీదే నేను కూడా ప్రార్థన చేశాను. దేవా, నీ మందసము నా గృహంలో ఉంది, నన్ను ఓబేదేముని ఎలాగ ఆశీర్వదించు. పాస్టర్ గారు కూడా అదే ప్రార్థన చేశారు, ఓబేదేమును ఆశీర్వదించినట్టు నా కుటుంబాన్ని ఆశీర్వదించమన్నప్పుడు నిజమే దేవుడు గొప్ప కార్యం చేశారు. అతని యొక్క చూసారా, దావీదు యొక్క యాజకుడు పడుతున్న, సేవకుడు పడుతున్న తృష్ణ మీకు ఎవరికైనా ఉందా? అతను నిద్రపోనంటున్నారు, కనురెప్ప తన యొక్క మంచం మీద కల అంటే ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. ఒక పట్టుదల, దేవుని యొక్క మందసము అక్కడ నుండి తీసుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండాలని ఆ యొక్క తృష్ణ కలిగి ఉన్నాడు. నీకు నాకు అటువంటి ఆశ ఉన్నదా? దేవుని మందసము ఉండాలని. దేవుని మందసం అంటే ఏమి లేదు, మన దేవుని సన్నిధే. దేవుని సన్నిధి కోరుకోవాలి. దేవుని యొక్క ఒక చోట రాసి ఉంటుంది కదా, నీ హృదయమే దేవుని ఆలయం అని. అంటే మన హృదయమే దేవుని యొక్క ఆ సన్నిధి, ఆశ అటువంటి కలిగి ఉండాలని ఆలోచిస్తున్నాం. చూడండి, అక్కడ ఎఫ్రాతాములో ఉన్నది మేము ఇంటిమి, యాయేరు పొలంలో అది దొరికిను. అక్కడ ఆ పొలంలో ఉన్నదని చూసినప్పుడు దేవుని యొక్క మందసము తీసుకురావాలని ఎంతో ఆశ. ఆయన నివాస స్థలం పోదుము రండి. చూడండి, 7 వచ్చిన చక్కగా ఒక్కడే కాదండి, సేవలోని దైవజనుడు ఏం చేస్తున్నారంటే, సేవకుడు ఏం చేస్తున్నారంటే ఒక్కడే వెళ్ళిపోవట్లేదు, కానీ ఆయన నివాస స్థలమునకు పోదుము రండి, ప్రజలందరినీ కూడా అక్కడికి
తీసుకుని వెళ్తున్నాడు, దేవుని మందసాన్ని తీసుకురావాలని. ఆ తృష్ణ మనం కూడా ఉండాలి. నేను ఒక్కడే సేవ పరిచయం చేసేస్తాను కాదు, కానీ నీ యొక్క ప్రజలతోని ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా మనం కూడా ఆయన స్థలమునకు పోదుము రండి అని మనం కూడా అనాలి. ఆయన పాదపీఠ మీదట సాగిలు పడుదాం. ఎంత గొప్ప మనసు అండి దావీదు మనసు మనం కూడా కలిగి ఉండాలి. సాగిలు పడుదాం, దేవుని యొక్క మనసు మీదట మనము సాగిలు పడుదాం అన్నారు. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక, నీ సేవకుని దావీదు నిమిత్తము నీ అభిషక్తుని విముఖుడై ఉండకము. చూడండి, అతని యొక్క ఆశ చూడండి. ఆ యొక్క విశ్రాంతంలో ప్రవేశపెడదాం. యాజకులు ఏమని ధరించుకుని నీతి వస్త్రం ధరించుకుందురు, భక్తులందరూ ఉత్సాహగానము చేయుదురు, నీ సేవ దావీదు నిమిత్తము విముఖుగా ఉండమని అక్కడ గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప ఆశ కలిగి ఉన్నాడు దేవుని పట్ల. దేవుని పట్ల నువ్వు ఎప్పుడు ఆశ కలిగి ఉన్నావో దేవుడు ఆటోమేటిక్గా నీకు ఆశ తీరుస్తారు. చూడండి, దేవుని యొక్క ఆశ అతని యొక్క ఏంటంటే దేవుని మందిరము కట్టాలని అతని యొక్క ఆశ. ఇక్కడ చూస్తే మనము 2 సమూయేలు 7:2 రాసి ఉంటుంది చూడండి. 2 సమూయేలు 7:2 అయితే 1 దినవృత్తాంతాలు 17. చూడండి ఎంత ఆశ అంటే, అతను మందసము ఎక్కడ ఉండిపోయిందంటే డేరాలో, టెంటుల్లో ఉంటుంది. నా దేవుని యొక్క మందసం అంటే ఆ యొక్క దేవుని సన్నిధి టెంటులో ఉన్నప్పుడు, దావీదు యొక్క గుడారాల్లో ఉన్నప్పుడు దావీదు యొక్క ఆశ ఏంటంటే, నేను దేవదారు మానుతో కట్టబడిన నగరంలో నివసించుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చోటున ఉన్నది. నీకు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించావా? దేవుని మందిరం గురించి నీకేమైనా తృష్ణ కలిగి ఉన్నదా? దావీదు వల్లే దాని బాధ ఏమైనా కలిగి ఉన్నదా? ఎక్కడ ఉండిపోయిందంట? దేవుని మందసము తెరల చాటున ఉన్నది. అగ్గేలా అంటారు కదా, మీరు సరంబే వేసిన నివాసం ఇళ్లలో మీరు నివాసం ఉంటున్నారు. మనమందరం కూడా కంఫర్ట్గా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఇల్లులు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి పొజిషన్లో ఉన్నాము. కానీ దావీదు కూడా ఎన్నో ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఒక రాజు అండి, అతనికి మంచి కంఫర్ట్. ఎక్కడ నివసిస్తున్నారంట? దేవదారు మానుతో కట్టబడిన నగరంలో నివాసం, మంచి కంఫర్ట్. అప్పుడులో ఏసీ ఉంది కానీ ఇప్పుడు ఏసీలో మనం అంతా ఉంటున్నాం. అంత కంఫర్ట్లో ఉండి కూడా మనమైతే ఆలోచించం. కానీ దావీదు యొక్క ఆలోచన చూడండి ఎంతగా అంటే, నేను దేవదారు మానుతో కట్టబడిన నగరంలో నివసించున్నాను, యెహోవా నిబంధన మందసము తెరచాటు ఉన్నది. అందుకు అతని యొక్క ఆశ. ఇక్కడ 1 దినవృత్తాంతాల్లో 29:3 చదవండి. దాని గురించి, మందిరం గురించి ఏం చేయాలో తన యొక్క ఎంత ఆశ కలిగి ఉన్నాడో ఒకసారి మనం చూస్తే ఇచ్చేదను. 14 వచనం కూడా చదివితే ఎలాగిచ్చారో తెలుస్తుంది. దావీదు 17 వచనము చూడు. అందుకే దావీదు దేవునికి ఎలాగవ్వరు? హృదయానుసారుడిగా మారారు. నువ్వు కూడా నేను కూడా మారారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, కట్టబో ఆలయం మనుషుది కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పదనుకుంటూ అక్కడ మరియు దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిర నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండి నా దేవుని మందిర నిమిత్తము నేను ఇచ్చుచున్నాను. తన సొంతది, ఆ సొంత వస్తువులు ఏమున్నాయో దేవుని మందిరం కట్టాలని ఇతను అనుకున్నాడు. నాతాన ప్రవక్తతో చెప్తారు, నేను ఇలాగా దేవుని మందిరము ఆ గుడారము చోటన తెరల చోట ఉండిపోతుంది, నేను ఒక దేవునికి ఒక గొప్ప మందిరం కడతాను, నేను మంచి దేవదార ఆ స్థలంలో నేను నివసిస్తున్నాను, కంఫర్ట్గా ఉన్నాను, కానీ నా దేవుని కొరకు నేను ఒక గొప్ప మందిరం కడతానంటే నాతాన ప్రవక్త చెప్పినప్పుడు నాతాన ప్రవక్త తర్వాత వచ్చి చెప్తారు, నువ్వు కట్టకూడదు కానీ నీ కుమారుడు కట్టతారని. చూడండి, అప్పుడు కూడా దావీదు ఏమీ బాధపడరు. మనమైతే వెంటనే మనము మనసు చిన్నబోతుంది. నేను ఇంత సంపాదించాను, దాని గురించి ఏవేవి సమకూర్చాడంట? బంగారము, వెండి చాలా అక్కడ ఉంటుంది. ప్రతిదీ కూడా నేను అన్ని దేవునికి కావాల్సిన ప్రతిదీ నేను సమకూర్చాను, కానీ నువ్వు మాత్రం కట్టకూడదని దేవుడు ఆజ్ఞించినప్పుడు అతను మనఃపూర్వకముగా ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కుండునంత మాత్రం వాడును ఇచ్చు సామర్థ్యం మా కుండుడికి నేను ఎంత మాత్రం వాడును, నా జనులు ఎంత మాత్రం వారు సమస్తం నీ వల్లనే కలిగిను.
విశ్వాసం కొంతమేర నిచ్చుచున్న. చూడండి, దేవునికి మనము కూడా మనఃపూర్వకంగా ఇవ్వాలి. దేవునికి దావీదు ఎలాగిచ్చారంటే మనఃపూర్వకంగా తను సంపాదించిన ప్రతిదీ కూడా మనఃపూర్వకంగా ఇచ్చారని మనం వాక్యం. అంటే దేవుని మందిరం పట్ల ఉన్న తన ఆశ చూడండి, దేవుని మందిరం పట్ల ఉన్న తన యొక్క తీర్మానము, దేవుని మందిరం పట్ల ఉన్న ఒక త్యాగము, లేదా దేవుని మందిరం పట్ల ఉన్న ఒక పట్టుదల, తనకు కలిగిన సమస్తము దేవుని మందిరం కొరకు అతను ఇచ్చుటకు ఇచ్చారు. అందుకు దేవాది దేవుడు ఏం చేస్తున్నారంటే, అలాగే చూడండి మనం ఎలాగ ఇవ్వాలంటే లోకాసువార్త 21:14 కూడా అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఆవిడ చూడండి, తనకు కలిగినదంతయు ఆమె ఇచ్చును. మనం ఎలా ఉండాలంటే, మనకు కూడా ఈ రోజుల్లో మనం చాలా ఉన్నత పొజిషన్లో ఉన్నాము. కొంతమంది ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అక్కడ ఒక విధవరాలు ఏం చేస్తారంట, ఒకసారి చదువుతారు, తనకు కలిగిన జీవనమంతయు వేసెను. మనం ఎలాగివ్వాలంటే మనఃపూర్వకంగా ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుడు దావీదును ఇక్కడ 11 నుండి చూస్తే, దావీదు ఎప్పుడైతే దేవుడు పనిచేశారో, దేవుని యొక్క తృష్ణ కలిగి ఉన్నాడో, దేవుని పట్ల మక్కువ కలిగి ఉన్నాడో, దేవుడు ఇస్తున్న వాగ్దానము మన జీవితాల్లో కూడా ఇది నెరవేరాలి. అందుకే దావీదు అంటారు కదా, నీటి వాగుల కొరకు, కీర్తనలు 42:1-2లోని, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కలుగుచున్నది. అది దేవుని సన్ని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్ని నేను ఎప్పుడు కనబడదునని దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క చింత. మనం కూడా దేవుని సన్నిధి కలిగి ఉండాలి. ఇక్కడ విధవరాలు ఏం చేసింది, తనకు కలిగినదంతా, ఆమె జీవనమంతా వేసింది. మనము ఒక్కోసారి ఆలోచిస్తాం, దేవునికి ఇవ్వాలంటే మనము అన్ని లెక్కెట్టుకుంటాం. కానీ ఇక్కడ విధవరాలు తనకు కలిగినది ఏది ఉందో మొత్తం వేసేసినప్పుడు దేవుడు దీవించడం మనం చూస్తాం. దేవుడు దావీదుని ఎలాగా ఆశీర్వదించాడు, దేవుడు దావీదు పట్ల ఎంత సంతోషించాడు, దావీదు పట్ల ఎంత గొప్ప కార్యములు చూశారో మనము ఇక్కడ 11 నుండి 18 వచనాలు చూడొస్తే, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించుతును. దేవుడు ఏమంటున్నా దావీదుకి, నీ గర్భఫలం దీవిస్తాను, నీ రాజ్యమును దీవిస్తాను, నీ కుమారులు నా నిబంధన గైకొని ఎడలా నేను వారు బోధించిన నా శాసనములు వారు ఆయన అనుసరించిన ఎడలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందేదను. దేవుడిస్తున్న ఆశీర్వాదాలు చూడండి. దేవుని పట్ల అతను మక్కువ కలిగి ఉన్నప్పుడు, దేవుని పట్ల దుప్పి నీటి వాగు ఆశపడినట్టు ఎలాగైతే దావీదు ఆశపడ్డాడు, దేవుని యొక్క మందసము అక్కడ ఉండిపోయిందని, దేవుని మందిరం కట్టాలని, దేవునికి ఒక మంచి మందిరం కట్టాలని ఎంత ఆశ కలిగినప్పుడు, నీ గర్భఫలం ఉందా, నీ గర్భఫలం నేను ఆశీర్వదిస్తాను, నీ రాజ్యం నేను స్థిరపరుస్తాను, నీ కుమారులు నా నిబంధన గైకున్నారనుకో, వారు నా శాసనాలు అనుసరించారనుకో, వారు కూడా నా సింహాసనం మీద నిత్యము కూర్చుంచేదను. అలాగే ఏవా సత్య ప్రమాణం దావీదుతో చేసిన ఏమని, ఆయన మాట తప్పనివాడు. మనమైతే మాట తప్పిపోతాం, కానీ ఆయన ఎన్నటికీ కూడా మాట తప్పనివాడు. దావీదు ఏది చేశారో దానికి మాట తప్పని వాడికి ఇవన్నీ ఆశీర్వదిస్తున్నారు. యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరు స్థానము, ఇది నిత్యము నాకు విశ్రయ స్థానముగా నున్ను, ఇక్కడే నేను నివసించేదను. దావీదుని ఎంతగా బ్లెస్ చేస్తున్నారంటే చూడండి, దావీదుతో సత్య ప్రమాణం చేస్తున్నారు, నీ మాట తప్పనివాడు సీయోనును నేను ఏర్పరుస్తాను, నిత్యము సీయోను నీకు ఏర్పరుస్తాను, అదే నేను కోరుకున్న స్థలము, అక్కడ నిత్యము నీకు విశ్రయ స్థానంగా ఉండదు, ఇక్కడే నేను నివసించేదని వాగ్దానం చేస్తున్నారు. ఇంకేంటంటున్నారంటే 15-16 వచనాలు, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను. అక్కడ ఆహారమును నిండారుగా దీవిస్తాను అంటున్నారు. అలాగే దానిలో బేదలను ఆహారంతో దీవిస్తాను, తృప్తిపరుస్తాను అంటున్నారు. దాని యాజకులు రక్షణ వస్త్రంగా ధరించుకుందురు, రక్షణ కూడా ఇస్తానంటున్నారు. ఒకటి ఏంటంటే నిన్ను దీవిస్తాను, నీకు తృప్తి కలిగి చేస్తాను అక్కడ, అలాగే రక్షణ అక్కడ నీకు కలిగిస్తాను వస్త్రం. అలాగే దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానం, అక్కడ ఆనందగానం చేస్తారంట ప్రతి ఒక్కరు కూడా. ఎంత దేవుడిస్తున్న వాగ్దానం చూడండి, భక్తులు బిగ్గరగా ఆనందగానము చేయుదురు. అలాగే 17-18 మనం చూసుకున్నట్లయితే,
దావీదును కొమ్ము మలుపు చేసేద్దును. కొమ్ము అంటే దావీదు యొక్క అధికారము. నేను అధికారం ఇస్తాను, అక్కడికి అతన్ని గొప్ప చేస్తాను. దేవుని యొక్క నా యొక్క ఇవన్నీ కూడా అతను గైకున్నాడు, తన తృష్ణ కలుగుకున్నాడు. కాబట్టి నేను అతని కొమ్మును హెచ్చింపజేసేద్దును. అభిషక్తుని కొరకు నేను నచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. దేవుని యొక్క మనం వాక్యమే దీపము. ఆ దీపము నిత్యము కూడా అక్కడ నేను స్థిరపరిచేద్దును. అతను శత్రువులకు ఏం చేస్తారు? దావీదు శత్రువులకు ఏం చేస్తారంట? అవమానం కలగజేస్తాను. అవమానమైన వస్త్రం ధరించిన అతని కిరీటం అతని మీద ఉండి తేజరిల్లును అనెను. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు దావీదుకి ఇస్తున్నారు చూడండి. దేవుడు ఇస్తున్న వాగ్దానాలు మనం కూడా పొందుకోవాలంటే ఏం చేయాలి? చివరిగా మనం ఏం చేయాలంటే సౌలు వలె మనం పరిగెట్టకూడదు. సౌలు ఎలా పరిగెట్టారండి? ఓన్లీ కేవలము ఆశీర్వాదం గురించే అతను ఉన్నారు. నేను ఈ రాజు స్థిరపడాలి, రాజుగా ఉండాలని. అందుకే సౌలు తన స్థానం నుండి పక్కకి తొలగించు. తర్వాత దావీదు యొక్క ఆశ చూడండి. దావీదు రాజు అవ్వాలని కాదు, దేవుడే అతన్ని కోరుకున్నాడు. ఎక్కడో ఉన్న అన్నదమ్ములు ఎక్కడో దూరం ఉంటే ఈ యొక్క సమయంలో వచ్చి తన్నే అభిషేకిస్తాడు. ఎక్కడున్నారు? ఇంట్లో లేరు, కానీ ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నవాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే చూస్తాడు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు అలాగే ఒక వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కదా, 2 సమయాల్లో కూడా 7:15 కూడా కృప దూరం అయిపోయిందంట సౌలుకి. ఎందుకో కృప దూరం ఉంది. 2 సమయాలు అది 7:18 కూడా రాసి ఉంటుంది. ఎందుకంటే ప్రభువా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. అలాగే 29 వచనం కూడా, దయచేసి నీ దాచుని నా నిత్యము నీ సన్నిధి ఉండునట్లు. సన్నిధి వెతికారండి. సౌలైతే ఈ యొక్క లోక యొక్క ఆశీర్వాదాల గురించి వెంబడించి పరిగెడితే దేవుని యొక్క కృప ఏమైపోయింది? దూరం అయిపోయింది. కానీ ఇక్కడ దావీదు ఏంటంటే, హెచ్చించుటకు దేవా నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. మనం కలిగి ఉన్నామా ఇటువంటి మనసు? దావీదు వంటి మనసు మనం కలిగి ఉంటే దేవుడిస్తున్న ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. మనం కూడా దేవుని ఆరాధనలో ప్రవేశించక ముందు మనము దావీదు వలె అతను ఎంతో తృష్ణ కలిగి ఉన్నాడు. మందసం ఎక్కడో ఉండిపోయింది. మందసము ఎక్కడో ఉండిపోతే దాని గురించి ఆశ. తర్వాత ఏం చేశాడు? మందసము తీసుకుని వచ్చిన తర్వాత దేవుని డేరాలో ఉండిపోయింది. డేరాలో ఉండిపోయిందని ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నేనైతే మంచి మంచి గృహాల్లో ఉంటున్నాను, దేవదారు ఇంట్లో ఉంటున్నాను, అదైతే దేవుని సన్నిధి ఎక్కడ ఉండిపోయింది? టెంట్లు తెరల చోట ఉండిపోయిందని ఎంతో బాధపడుతున్నారు. ఇటువంటి బాధ ఉందా? మనం పరీక్షించుకోవాలి. మనం గమనించేది చూడవచ్చు. సేవకుడైన పాస్టర్ గారు కూడా అక్కడ నుండి వచ్చినప్పుడు అతని యొక్క మనం చూస్తుంటాం, మందిరం యొక్క ఓరేబు మందిరము కట్టాలని దాని గురించి అతను ఎన్నో సమర్పించుకున్నాడు. తన కారు కూడా సమర్పించుకున్నాడు. అవసరమైతే ఇల్లు కూడా నేను అమ్మేస్తాక సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే ఏదైనా నేను సిద్ధపడతానన్న. మొన్నటి దినం నాకు గురువారం ఫోన్ చేశారు, అన్న ఇలా రావాలన్నా ఇలాగా వస్తున్నాయి అన్న. అయితే మేము మనమద్రం బయలుదేరాము. అది అన్న ఫోన్ చేశారు, అన్న కుదిరేటట్లేరు, బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోతారు. అతను ఆ మాటల్లోనే ఎంతో ఒక దీనంగా, నిరాశ, నిస్పృహులు. ఎందుకు ఇవన్నీ అంటే ఓరేపు మందిరము కట్టాలని ఆశ. మనం కూడా, మన విశ్వాసులు కూడా అనేక మంది సమర్పించుకున్నారు. దేవుని మందిరం కట్టపడాలి, గొప్పగా ఆరాధన జరగాలి. అక్కడ ఆ ప్రాంతాల్లో అనేక మంది రావాలి. సమయలు కాదు, దావీదు కుమారుడైన సొలొమోను ప్రార్థిస్తారు కదా, ఆ మందిరం అనేక మందికి ప్రార్థన మందిరం ఉండాలని అటువంటి ఆశ మన దైవజనులు కూడా కలిగి ఉన్నారు. తన గురించి అన్నీ సమర్పించుకున్నాడు. ఈ రోజులో మనం సమర్పించుకోగలమా? మనకున్న కార్లు, మనకున్న ఉద్యోగము, మనకున్న స్థితి, మనకున్న డబ్బులు మనము ఇవ్వటానికి జంకుతాం. కానీ దైవజనుడైతే తను సమర్పించుకున్నాడు. అవసరమైతే ఈ పైన ఇల్లు అయినా నేను కూలగొట్టైనా నేను అక్కడైనా ఆరాధన జరుపుదామన్నారు. మనం అటువంటి ఆశ కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాం. చివరగా మనం అది దేవుని యొక్క ఆశ. ఎందుకంటే దావీదు ఎందుకంటే దేవుని యొక్క మక్కువ, దేవుని యొక్క ఉదయానుసారుడు ఎందుకెవరంటే దేవుని యొక్క ఆజ్ఞలను గమనించుకుంటూ ఆ దేవుని యొక్క మందసం పట్ల, దేవుని మందిరం పట్ల అటువంటి తృష్ణ కలిగి ఉన్నారు. మనం కూడా దేవుడిచ్చిన మనకు ఆ విధవరాలు ఎలాగైతే తన జీవినమంతా
దారపోసింది. మనకు కలిగి ఉన్నదే దేవునికి ఇద్దాము, దేవుణ్ణి స్తుతిద్దాము, దేవుణ్ణి మహింపరుద్దాము. దేవుడి చిన్న వాక్యం ఆశీర్వదించును గాక. ఆమేన్.